నేను మీ కిరణ్మయి ఈ రోజు వ్లాగ్ ఛానల్ మళ్ళీ హాయ్ మీ కిరణ్మయి అంటావేంటి వ్లాగ్ ఏంటి మనం చేస్తుంది ఏంటి నువ్వు చెప్పి కిరణ్మయి ఏంటి మన ఛానల్ కి సిల్వర్ బటన్ వచ్చింది అరే మొగుడు ఇంపార్టెంట్ షూటింగ్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ డేట్ ఇచ్చిన తర్వాత షూటింగ్ ఇంపార్టెంట్ డేట్ ఇవ్వక ముందు మొగుడు ఇంపార్టెంట్ ఈయన మెయిల్స్ అన్ని ఏమంటారు హ్యాక్ చేస్తున్నాడు హ్యాండిల్ చేయడం సారీ యాడ దొరికింది సంతరా ఇదే నా ఫోన్లో కలుస్తుంది ల్యాండ్లైన్ 040 కొడితే కలిసింది ఎలా ఇచ్చాం హగారో ఏ డ్రైయర్ ప్రేమగా ఏమండి సిల్వర్ బటన్ వచ్చిందంట కదా ఎక్కడ పెట్టాను అడుగు సిల్వర్ బటన్ కావాలా ఇప్పుడు దీనికి నీల్ మోహన్ యూట్యూబ్ CEO మగాడే అందుకే Thank you so much in my every subscriber. హాయ్ నేను మీ కిరణ్మయి ఈరోజు వ్లాగ్ ఛానల్ కిరణ్మయి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నేను చెప్పాను ఈ బ్లాగ్లో ఇంట్రడక్షన్ లేదని మళ్ళీ హాయ్ మీ కిరణ్మయి అంటావేంటి బ్లాగ్ ఏంటి మనం చేస్తుంది ఏంటి నువ్వు చెప్పి కిరణ్మయి ఏంటి ఇదేమన్నా సీరియలా సరే హలో భయ్యా ఎక్కడున్నారు భయ్యా వచ్చేసారా కనీసం యాక్టింగ్ కూడా చెప్పేది రాబోతే ఎలా చెప్పు నీకు అమ్మా చెప్పు ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే మనకి మన ఛానల్ కి సిల్వర్ బటన్ వచ్చింది ఇంకా రాలేదు అంది వేలో ఉంది నేను దానికోసం చాలా కష్టపడ్డాను ఆ కష్టం ఏంటనేది మీకు నేను వచ్చాక చూపిస్తాను ఇప్పుడు ఆ డెలివరీ వస్తుందని చెప్పేసి కాల్ చేశారు మార్నింగ్ కాల్ వచ్చింది దానికోసం చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాను అంటే డెలివరీ బటన్ వస్తుందని కాదు వచ్చిన తర్వాత వ్లాగ్ చేద్దామని సారీ సిల్వర్ బటన్ అవ్వ మీరు కన్ఫ్యూజ్ చేయకండి ఎడినా లేడా అమ్మయ్య కాబట్టి ఇప్పుడు వ్లాగ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది సో నేను కిరణ్మయి ఇప్పుడు నా వ్లాగ్ వచ్చేసేసి సిల్వర్ బటన్ కోసం అమ్మయ్య కాదు కంటెంట్ మొత్తం పోలేదా కంటెంట్ మొత్తం కరెక్ట్గా వచ్చింది కంటెంట్ అంతా ఇలా చెప్పేసి అది నీకు ప్రాపర్గా రాదు కంటెంట్ ఇలా చేస్తే సో దిస్ ఈస్ కిరణ్మయి యూట్యూబ్ ఛానల్ సో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం సిల్వర్ బటన్ కోసం వ్లాగ్ చేయబోతున్నాము ఇదంతా ఆయన కట్ చేయమన్నారు కానీ మేము కట్ చేయట్లేదు ఓకే డన్ రెడీయా కుమార్ హలో భయ్యా ఎక్కడున్నారు రాదురా నువ్వు నిజంగా నవ్వు వస్తుంది నాకు ఆగు ఒక్క నిమిషం ఈ భయ్య కట్ చేద్దాం ఓవర్గుంది అది కాదు ఈ ఫోన్ కట్టొద్దు డైరెక్ట్ మనకు వస్తుంది కదా అప్పటి నుండి చేద్దామా ఇప్పుడు ఒక వ్లాగ్ చేస్తున్నామని నేనే చెప్పాను ఆల్రెడీ ఏ వ్లాగ్ ఇప్పుడు ఈవిడికి రాక సిల్వర్ బటన్ వస్తుంది దాదాపు నన్ను ఒక 2 నెలలు దొబ్బిన తర్వాత ఫైనల్ ఏదో ఒకటి చేసి పడి ఆవిడకి సిల్వర్ బటన్ తెప్పించా నేను కష్టపడి ఆవిడకి సిల్వర్ బటన్ వచ్చేలా చేశా ఇప్పుడు అది రాబోతుంది అది మీ అందరికీ చూపించబోతుంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు 2 సార్లు ఫోన్లు మాట్లాడింది కాదమ్మా బ్లాగ్ చేస్తున్నావు కదా సరే అప్పుడు నువ్వు కరెక్ట్గా ఇంటర్వ్యూస్ తీసుకో బాగుంటుంది అన్న ఈవిడ ఇందాక ఫోన్ మాట్లాడి అడ్రస్ చెప్పింది కదమ్మా ఇలా చేయంటే అయ్యో ఎప్పుడు వస్తున్నారు అలా కాదురా భయ్యా వచ్చారా ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి అది అలా చేయాలి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్నో ఎపిసోడ్ మీరు యాక్ట్ చేసిన ఎపిసోడ్ అలా చూపించొద్దు మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది సో ప్రియతరుణంలో 4th ఎపిసోడ్ ఇప్పుడు ఛానల్ నీ ఛానలా నా ఛానల్ ఇది అంటే అఫ్కోర్స్ 2 నావే అనుకో ఈవిడ ఛానల్ లేపింది కూడా నేను లేకపోతే ఈవిడ ఛానల్ లేదు అది వేరే విషయం అనుకో ఇవే తగ్గించుకుంటే మంచిది నా ఛానల్కి సపోర్ట్ చేయమంటే నాకు షూటింగ్ ఉంది నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు నీ దాంట్లో సార్ మన వ్లాగ్ ఏంటి గెస్ట్ రోల్ అడిగా ఒక గెస్ట్ రోల్ అప్పుడు నాకు నిజంగానే షూటింగ్ ఉంది మరి అరే మొగుడు ఇంపార్టెంట్ షూటింగ్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్ డేట్ ఇచ్చిన తర్వాత షూటింగ్ ఇంపార్టెంట్ డేట్ ఇవ్వక ముందు మొగుడు ఇంపార్టెంట్
కుమార్ నేను చేస్తా ఇంకో రోజు పెట్టుకొని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నా కోసము హీరోయిన్ ఆగుతుంది, హీరో ఆగుతుంది, కాఫీ షాప్ ఆగుతుంది, లైవ్ కెమెరామెన్ ఆగుతాడు, ఇంతమంది నా కోసం ఆగుతారా? మనకి ఎవరు వద్దండి, అందుకే మనమే చేసుకున్నాం మన ఛానల్లో మనమే. అయితే ఏమైందంటే నేను చెప్తా సీక్రెట్ ఏంటంటే 2-3 వైట్ షాట్లు వేశారు. అక్కడ నుంచి టేబుల్ నుంచి దిగేసి పక్కకి నడుచుకుంటూ రావాలి. అయితే నేను లావు ఉన్నాను, కొంచెం పొట్ట కనిపిస్తుంది అని చెప్పేసి అవన్నీ కట్ చేసేసేసి ఓన్లీ క్లోజ్ షాట్ మాత్రమే సరేనా. నేను ఎక్కువ హైలైట్ అవుతాను ఆ సిరీస్లో, నాకంటే హీరోయిన్లు ఎక్కువ హైలైట్ అవ్వాలని చెప్పి నేను తగ్గించుకున్నా. లేకపోతే నన్ను ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఏంటి ప్రతిసారి నా వ్లాగ్స్లలో ఎవరు మొదలు పెట్టింది సిరీస్ గురించి? ఇప్పుడు యాక్టింగ్ అంటే న్యాచురల్ యాక్టింగ్ గురించి అంటే చెప్తున్నాను. తెలుసా సరే కింద కామెంట్ చేయండి ఎవరు న్యాచురల్ యాక్టింగ్ ఉంటుందో. ఈవిడ న్యాచురల్ నాది న్యాచురల్ తెలిసిపోద్ది ఏంటి అనేది. అప్పుడు తెలుస్తుంది ఎవరు యాక్టర్ ఎవరు కాదు అనేది. ఓకేనా? అయిందా? మెసేజ్ వచ్చింది. సిల్వర్ బటన్ సిల్వర్ బటన్ నా ఫోన్కి ఎందుకు వచ్చిందిరా? నీ ఫోన్కి వస్తారా సిల్వర్ బటన్? ఈయన మెయిల్స్ అన్ని ఏమంటారు హ్యాక్ చేస్తున్నాడు. అదని ఏమంటారు హ్యాక్ చేయడమా, హ్యాండిల్ చేయడం సారీ యాడ దొరికింది సంతరా ఇదే? మెయిల్స్ ఏమైపోతాయి? నేను హ్యాక్ చేశానంటే ఈవిడికి 100 కోట్లు మరి ఉంది ఇది అట్లా నేను ఇంకో ఆ 100 కోట్లు నేను ఉపయోగం కోసం హ్యాక్ చేశాను. హ్యాక్ చేయడం కోసం ఏంటంటే అది కొత్త వాచ్ అందరూ చూస్తారని ఇలా అంటున్నా. మరి ఇది కూడా ప్రమోషన్ అనుకుంటారా బాబు? కాదు ఇది ఊరికే అమెజాన్లో ఓన్లీ 200 రూపీస్కి వస్తే కొడుకు. ఇది ఒకటే అండి, ఇది కాదు, ఇది ఐక్యా లాగా దీనికి సపరేట్ ఇది 200 రూపీస్, ఇది 200 రూపీస్. సరే పక్కన పెట్టండి. అయితే నాకు పడమటి సంధ్యారాగం స్టైల్ బాగుందా? రే పాప చెప్పింది వేసుకున్నా. రౌడీలో ఉన్నా కొన్ని హీరోలో ఉన్నా. అయితే ఫస్ట్ చెప్పురా ఫస్ట్. పొట్ట తగ్గితే బాగానే ఉంటుంది కుమార్. నెక్స్ట్ ఫిబ్రవరికి నన్ను 6 ప్యాక్లో చూడలేరు అనుకున్నది వేరే విషయం. సో అయితే ఏంటంటే నాకు మెయిల్స్ వస్తే సిగ్నల్ ఉండదు. పడమటి సంధ్యారాగం లొకేషన్లో సిగ్నల్ ఉండదు. సో దానికోసమని ఆ టైంలో కొన్ని యాడ్స్ ప్రమోషన్స్ వస్తే సో అవి మిస్ అయిపోతున్నాయని చెప్పేసి జస్ట్ చూడమని చెప్పాను. సారీ అది హ్యాండిల్ అని పోయి హ్యాక్ అన్నాను. నా మాటని నేను ఇలాగ వెనక్కి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది తెలిస్తే వాచ్ కూడా కొత్త, నాకు లంచ్ కూడా చేయకుండా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత మీ అందరితో నేను దాన్ని షేర్ చేస్తాను. సిల్వర్ బటన్ను లంచ్ చేసా కూడా చూపించవచ్చు. దానికోసం లంచ్ కూడా చేయకుండా నీ ఎగ్జైట్మెంట్, అరే దాన్ని రప్పించి నాకే అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఒకటి చెప్పనా, మనము ఒక చెట్టును నాటి నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టు కాలింగ్ కొట్టిన తర్వాత నన్ను పిలువు, నేను మొత్తం ఈ డ్రెస్ సెట్ చేసుకొని వస్తాను. కొంచెం గ్లామర్ తక్కువ అంటుంది. నేను ఎంత డెప్త్ ఉన్న డైలాగ్ చెప్తున్నా. ఇప్పుడు ఈ తొక్కలో చెట్టు అవసరం. బాగున్నారు గడ్డం కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. కొంచెం వచ్చేది ఏమన్నా పెళ్లి చూపులు చూడడానికి అమ్మాయా నా సిల్వర్ బటనా? వచ్చాడు ఇల్లు. ఇప్పుడు సిల్వర్ బటన్ వచ్చిన తర్వాత రా ఏ యాంగిల్లోనే పెట్టి ముందు రోల్ చేయి చాలు. అమ్మా ప్లీజ్ అమ్మా, లిటరల్లీ నేనైతే ఒక 50,000 ఐటమ్ కోసం కూడా ఇంత 1 2 3 బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏమి ఇంకేముంది ఇవ్వడానికి? ఇంకేం లేదు నా దగ్గర ఇవ్వడానికి. ఇస్తా. సరే ఇస్తా. ఓకేనా? ఇస్తా. సచ్చినోడా బ్లింకిట్ కవర్ ఇస్తే దాంట్లో ఏమంటాయా? నేను ఏమిచ్చా కనపడుతుందా ఇక్కడ? ఏదో ఒక గ్రాసరీస్ యాప్, ఏదో గ్రాసరీస్ ఇచ్చాము ఇంట్లో. మా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వాలనుకుంటా ఇచ్చినట్టున్నా. కొంచెం ఇది నొప్పి ఉండొచ్చేమో. మా పని ఆవిడ సోపులు లేవంటే సోపులు ఆర్డర్ ఇచ్చాను పొద్దున మధ్యాహ్నం. ఇందాక ఇచ్చా నేనే. ఓకేనా? అందుకే ఏది కూడా అంత ఎక్సైట్మెంట్లో ఉండకూడదు. ఆటోమేటిక్ వచ్చినప్పుడు నా సిల్వర్ బటన్కి గిన్నెలు కడిగే సోపు, ఈ సిల్వర్ పీచు. కాసేపు దీన్ని సిల్వర్ బటన్ వస్తే ఎలా చేస్తామో నేను వచ్చిన తర్వాత సరే, అది రాదులే. కానీ ఆ అడ్రస్ మర్చిపోయినా కానీ ఫోన్ చేయడానికి లేదు, కంపెనీ నెంబర్ నుండి చేశాడు. నాకు వస్తాడు వాడు, గ్యారంటీ. అప్పుడు దాకా అన్నం పెట్టవు, మాకు తిన్న ఆకలేస్తుంది. తిన్నాక వచ్చాక చూపించాక చూసాక చేసిన నా సబ్స్క్రైబర్స్ కూడా అన్నం తినకుండా నా కోసం వెయిట్ చేస్తున్నారు లిటరల్. చెప్పారా?
చెప్పారు నాకు. నువ్వు పెట్టే టైం ఎప్పుడు వాళ్ళు తినుకుంటూ చూస్తారా దీన్ని మొత్తం అంతా. వచ్చింది ఇది మాత్రం 100% గ్యారంటీ. ఇది పక్కా గ్యారంటీ. సో యాక్చువల్గా నేను 1 lakh చేంజ్ అయినా వచ్చింది. కమాన్ ఇట్స్ ఎ ప్రాంక్. కత్తిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది. మనుషులు చేతిలో ప్రాంక్ అయినా ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడే మనం ఆడుకోవాలి, ఆ తర్వాత దొరకరు, ఆ తర్వాత వీళ్ళు ఆడుకుంటారు. సో ఈరోజు మనకు అవకాశం వచ్చింది, ఆవిడ వెయిట్ చేస్తుంది, మనం ఆడుకుంటూ ఉండాలి. నిజానికి వచ్చింది ఇది కాదు, ఇంకోటి ఉంది, ఏదో నీ మేకప్ సామాన్లు నువ్వు ఇస్తావు కదా రోజుకి. కాదు పో, ఇవాళ డెలివరీ ఏం లేవు, అది ఒక్కటి ఉంది. రాలేదు ఇందాకే దీనికి బదులు వచ్చింది ఏది, అది వేరేది ఏదో. అరే అది కాదురా, ఇల్లు నువ్వు ఫస్ట్ నీకు ఓటీపీలో ఓటీపీ కాదు తీసుకోమరి. ఇది కూడా అమెజానే. నేను చెప్పానా హెయిర్ స్పా క్రీమ్. నువ్వు పని చేయవాడికి ఫోన్ చేయి, వాడు అమెజాన్ వాడు కాదు మనకు రావడానికి. సరే నెంబర్ అని చెప్పిన వాడికి కాల్ చేస్తా కనీసం. నువ్వు ఫోన్ చేసి అడుగు ఒకసారి, వాడు కలుగుతుందో లేదో ట్రై చేయి ఒకసారి, కలిసిద్దరు కదా. అరే ఒక చెయ్యిరా ఒకసారి, ల్యాండ్ లైన్ కలవదా? కలవదు. నా ఫోన్లో కలుస్తుంది ల్యాండ్ లైన్, 040 కొడితే కలిసిద్ది. ఎలా ఇచ్చావు? కట్ అయిపోతుంది. సో ఈవిడ సిల్వర్ బటన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే రా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి ఫస్ట్ మనకి. యూట్యూబ్ది ఎక్కడి నుంచి వస్తుంది, అమెజాన్ నుంచి రాదు. అమ్మా నాకు ఆకలి వేస్తుంది, నేను వెళ్ళి తింటా, ఆ తర్వాత నువ్వు వచ్చిందో చేసుకుందాం, ఓకేనా? కట్ అయిపోతుంది కాల్. సరే వస్తుందే, ముందు ఒక నిమిషం వెయిట్ చేద్దాం. వచ్చింది పో ఇప్పుడు సీరియస్ కాదే, పో 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 పో. సిగ్నేచర్ అడుగుతారు ఖచ్చితంగా. ఈసారి మాత్రం అదే ధ్యానం చేస్తున్నా, చెప్తున్నా. ఇదే తీసుకో రే, ఫస్ట్ చూడరా అదేంటో సైజ్ ఇదే. ఇది చూడరా, ఇది ఇప్పుడు చెప్పు. ఆకలి దండం పట్టుకు తినేద్దాం మధు. ఈవిడికి వచ్చే ఈ ప్రమోషన్లు, ఆ అమెజాన్లు, ఆ క్లిప్పులు, లిప్స్టిక్లు, లిప్ బామ్లు, వీటికి చంపడం కంటే నన్ను ఫస్ట్ అన్నం తినేసి చేసుకోవచ్చు కదా. టైం 2 అవుతుంది ఇప్పుడు టైం. రాడు వాడు. ఏంటిది ఇప్పుడు? హగారో ఎయిర్ డ్రైయర్. యాక్చువల్లీ ఇచ్చాను, నిన్నే ఇచ్చాను. ఇది నేను ఎప్పుడుగా వచ్చేసింది. ఫాస్ట్గా వచ్చిందా? ఎస్, 2000 watts ఇది. సరే ఓపెన్ చేయమా, చూడు. ఇదే మంచి టైం మనకి. ఈవిడ వెళ్ళి దీంతో హెయిర్ స్టైల్ చేసుకోమందాం, మనం ఆకలేస్తుంది తినేద్దాం. ఎస్ అమ్మా, నువ్వు పని చేయి, కొంచెం అందరికి కొత్తగా వచ్చినాయి కాబట్టి నువ్వు వెళ్ళి చక్కగా హెయిర్ స్టైల్ ట్రై చేసుకో. ఇలా నేను తినే వస్తాను, ఓకేనా? వెళ్ళి వచ్చేస్తుంది, రెడీ. మళ్ళీ చేద్దాం. సో కొంచెం డల్గా ఉంది. యాక్చువల్లీ వస్తుందని చెప్పారు, వస్తుంది. ఈలోపు మన యాక్చువల్లీ ఇది వాళ్ళు వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే నేను జస్ట్ నేను మధ్యాహ్నమే ఆర్డర్ ఇచ్చాను. సో ఈరోజు మధ్యాహ్నానికల్లా వచ్చేసింది. దిస్ ఇస్ అగారో హెయిర్ డ్రైయర్, మోడల్ వచ్చేసి రాయల్. ఓకే, సో దీంట్లో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ప్యాకేజ్ మాత్రం చాలా నీట్గా ఉంది, చాలా బాగా చేశారు. అండ్ కలర్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మనం అగారో హెయిర్ డ్రైయర్ మోడల్ నెంబర్ రాయల్ దగ్గర ఉన్నాము. ఏంటంటే చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. నాకు హెయిర్ డ్రైయర్స్లో బాగా నచ్చేది ఏంటంటే హెయిర్ డ్రైయర్స్ కానీ స్ట్రైట్నర్స్ కానీ లైట్ వెయిట్ అండ్ వైర్ కూడా చాలా పెద్దది వచ్చింది. మనం మిరర్స్ దగ్గర ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండవు సాకెట్స్, సో దానికి వైర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఓ ఇది ఒకటి ఇచ్చారు, ఇది చాలా ఈజీగా దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేసి అంటే నాది యాక్చువల్గా కర్ల్ హెయిర్ కదా, కర్ల్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం దీంతో మనం చేసుకుంటే ఆ కర్ల్స్ అనేవి కరెక్ట్ వేవీ లెన్స్ నీట్గా ఉంటాయన్నమాట. పెట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి చాలా బాగా ఇది యూజ్ అవుతుంది అనమాట. నాకు బాగా నచ్చింది దిస్ కలర్ అండ్ షేప్. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, మనకి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపిస్తే ఆఫ్టర్ దట్ యూసేజ్ చూపించవచ్చు. అండ్ ప్యాకేజ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. దీంతోపాటు మనకు అగారో వారంటీ కార్డ్ ఇచ్చారు అండ్
అగారాలో ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మెయిన్ ఇది ఉండడం వల్ల ఏమవుతుందనంటే డిస్టర్బ్ అవ్వకుండా ఏం పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, నా వెట్ హెయిర్ ఎంత బాగా డ్రై అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆన్, ఆఫ్ అండ్ లాక్. ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసి ఆన్ అయిపోయింది. ఇప్పుడు పైకంటే లాక్ అయిపోతుంది. ఎందుకు ఆ లాక్ బటన్ అంటే మనం ఇలా పెట్టుకుంటున్నప్పుడు మన చేతిలో ఇలాగ ప్రెస్ అవుతూ ఉంటాయి తెలియకుండా, అప్పుడు సడన్గా ఆగిపోతుంది. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా వీళ్ళు ఇక్కడ ఆన్ చేసిన తర్వాత లైట్స్ వచ్చాయి. ఆఫ్. ఫ్యాన్ స్పీడ్ 1 to 3 ఇచ్చారు అండ్ హీట్ స్పీడ్ ఇచ్చారు. ఇది ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఈ బటన్, ఈ లైట్స్ ఆన్లో ఉంటే చాలా హీట్ వస్తుందండి. అండ్ ఇది లాంగ్ ప్రెస్ చేసేస్తే మనకి టోటల్గా కూల్ అయిపోతుంది. ఈ కూలింగ్ ఇంకా తగ్గించుకోవాలంటే దీన్ని జస్ట్ ఇలా రొటేట్ చేసుకుంటుంటే రొటేట్ అయిపోతుంది. చాలా ఈజీ ఉంది, చాలా కూల్ అయింది. ఇది వచ్చేసేసి మనకు ఏదైనా స్టైలింగ్ చేసుకోవడానికి అండ్ ఎక్కువ స్ట్రైట్ చేసుకోవడానికి. నేను ఎక్కువ హీట్ వాడను, అందువల్లే మీరు జస్ట్ ఇలా పెట్టేసుకొని, అంటే మీకు స్క్రీన్లో తెలుస్తుందో లేదో కానీ కొంచెం వెట్టే ఉంది నా హెయిర్ అయితే. సో ఇది ఆఫ్ చేశాక ఒక 2 seconds టైం తీసుకుంటుంది, దాని తర్వాత అవుతుంది. దీంతో మనకు కర్ల్ హెయిర్ కానీ, అవుట్ కర్ల్స్ కానీ, ఇన్ కర్ల్స్ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది నాకు వచ్చిన అగారో 2000 watt రాయల్ హెయిర్ డ్రయర్. ఎంత బాగుందంటే ఇది, అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే లైట్ వెయిట్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కాపర్ అండ్ బ్లాక్ ఇస్ సో గుడ్. అండ్ ఈ లాక్ సిస్టమ్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కూల్ అంటే కంప్లీట్ కూల్, మిడ్ రేంజ్ అండ్ హీట్ వస్తుంది. నేను ఎక్కువ హీట్ వాడను కాబట్టి సో ఇది. అండ్ దీనికి ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇది చేసేసుకుంటే సో మనకు దీంతో అవుట్ కర్ల్స్, ఇన్ కర్ల్స్ అన్నీ చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అండ్ నేను అమెజాన్లో జస్ట్ నిన్న ఈవినింగ్ ఆర్డర్ ఇచ్చాను, ఈరోజు వచ్చేసిందని చెప్పేశాను. కాబట్టి మీరు కూడా మీకు నచ్చితే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. చాలా క్లియర్గా అన్నీ రాశారు. 3 speed టెంపరేచర్ సెట్టింగ్స్, స్పీడ్ టెంపరేచర్, కోల్డ్ అండ్ షార్ట్ బటన్, కూల్ అండ్ షార్ట్ బటన్ అండ్ లైట్ వెయిట్. సీరియస్గా ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి ఈ ప్రోడక్ట్ అయితే. ఇక్కడ మనం సెల్ఫ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఉంటుంది కదా, ఇది మనం ఏమైనా మనకి హెయిర్ కానీ డస్ట్ కానీ ఉంటుంటే ఇది సెల్ఫ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకొకటి మంచిది ఏంటంటే ఏదైతే ఉందో ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్, దీని ద్వారా మనకి ఏదైనా డస్ట్ కానీ ఎక్కువ డస్ట్ అదంతా పడినా కూడా టోటల్గా దీని అంతటిని ఇది క్లీన్ చేసుకుంటుంది, క్లియర్ చేసుకుంటుంది. అండ్ ఇదైతే కర్ల్ హెయిర్, నాది కర్ల్ హెయిర్ తెలుసు మీ అందరికీ, దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది నా అగారో హెయిర్ డ్రయర్ రాయల్. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే మీరు కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి. మీరు కూడా నా అలాగా మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోండి. సో నాకు షూట్స్లో మాత్రం ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది 100%. అండ్ లైట్ వెయిట్లో చాలా బాగుంది. సో ఇప్పుడు మనం సిల్వర్ బటన్ కోసం చూద్దాం. సో హెయిర్ డ్రయర్ అయితే చేసేసా, చూడు వెట్ అయిపోయింది హెయిర్. ప్లీజ్ కొంచెం మీ నంబర్ కాల్ చేసి అదేంటో కనుక్కొని ప్లీజ్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. కాల్ కట్ అయిందని అక్కడ అందరికీ సౌండ్ తెలుస్తుంది. మళ్ళీ మైక్ టెస్టింగ్ 1 2 3 4 అక్కర్లేదు. అది వచ్చింది ప్రామిస్గా. ఇప్పుడు 200% అదే అయ్యి ఉంటుంది. మధు నువ్వు చూడు, నాన్న ఇది కలిసి రావట్లేదు కానీ వెళ్ళు. కాలింగ్ బెల్ కొట్టింది మధునే, తెలుసా విషయం. ఇప్పుడు నీకు మధుమిత కాదు, ఇప్పుడు నీకు సిల్వర్ బటన్ కావాలంతేనా? అంతే కదా? ఎస్. తీసుకొస్తా సిల్వర్ బటన్. వచ్చిందా? నేను ఇస్తా. వచ్చిందా? నీకు సిల్వర్ బటన్ కావాలి అంతే కదా? అవును. బెడ్రూమ్లో ఉంటుందా? బెడ్రూమ్లో సిల్వర్ బటన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు కావాల్సిన సిల్వర్ బటన్ సిల్వర్ బటన్. మరి అప్పుడు నువ్వేం చేయాలి? చెప్పింది నాది. సరే. నేను యూట్యూబ్కి కాల్ చేసుకొని అడుక్కుంటా. కనుక్కో, వాడు డెలివరీ ఇచ్చా మీకు అంటాడు. వచ్చిందా? అరే దానికి సిగ్నేచర్స్ అవి అవసరం ఉంటాయి కదా మధు. ఏం అవసరం లేదు. సీరియస్గానా? నిన్న ఫోన్లో పెట్టావా సిగ్నేచర్? నువ్వు
ఓహో అదేనా, అంతేనా? సరే ఇవ్వు మరి. ఏంట్రా ఇది, వ్లాగా ఇంకేమన్నానా? నాకు అర్థం కావట్లేదు. ఇవ్వు ఇవ్వు కుమార్ ప్లీజ్. సరే ఏమని అడగాలి చెప్పు. ప్రేమగా ఏమండి సిల్వర్ బటన్ వచ్చిందంట కదా, ఎక్కడ పెట్టాను అడుగు. ఏమండి సిల్వర్ బటన్ వచ్చిందంటే ఎక్కడ పెట్టారు, తీసుకురండి. నేను ఎలా అడిగా? నా ప్రేమ ఇలాగే ఉంటుంది. అయితే నన్ను తీసుకురా. అయితే నేను నా సిల్వర్ బటన్ ఇలాగే ఉంటుంది దాని మరి. మధుమిత నేను తెస్తాను అమ్మ. తీసుకురాపో. కూతుర్లబ్బా, ఎప్పుడు కూతురే. ఎంత ప్రేమగా చూసుకునే మొగుడు నా ఎంత ఇది ఎందుకు మధ్యలో నాకు మళ్ళీ వాటర్ బాటిల్ ఆడలాగా ఇలాగా ఉన్నా సరే కూతురు ఈజ్ ఆల్వేస్ కూతురు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా. సరే అరే తెండిరా ఎల్లు కుమార్. తెస్తాను కదా, తెమ్మని చెప్పామండి మరి వెళ్ళి. అబ్బా మీ ఇద్దరికి తెలిసి వచ్చింది, నన్ను ఎందుకు ఏడిపిస్తున్నారు? నిన్న నైట్ వరకు షూటింగ్ చేశాను నేను. తెస్తావా మధుమిత ప్లీజ్ రా. అబ్బా లాగ్ అవుతుందిరా బాబు. కెమెరా కట్ అన్నా చేస్తాను నేను, తర్వాత చేసుకోండి మీరు. సరే ఆవిడ తెచ్చుకోమని చెప్పు మరి. సరే అబ్బా నేను ఏదైనా ఇస్తే నేను ఎంత తొందరగా ఇస్తాను వీళ్ళకి. మీరు రోల్ అవుతుంది కెమెరా అంటే కూడా ఇంతసేపు చేస్తున్నారు మీరు. మమ్మీ సిల్వర్ బటన్ కావాలా? నాకు పోయిందా ఇంటెన్షన్? కావాలా వద్దా చెప్పు. కావాలి. ఓకే రెడీ, వాన్ కళ్ళు మూసుకో. సీరియస్గా నువ్వు కూడా మోసం చేయవుగా? చిచ్చి మమ్మ. రెడీ అమ్మా, రెడీగా ఉండు. ఇంత చిన్నగా ఉంది ఏంటి? రైట్ హ్యాండ్ సిల్వర్, అది బటన్, సిల్వర్ బటన్. కరెక్ట్ మమ్మ, నేను నిజం కరెక్ట్ చెప్పాను. ఓకే అది సిల్వర్, అది బటన్, సిల్వర్ బటన్. ఎవరైనా చెప్పారు 10 కొడుకులు ఒక కూతురుతో సహా. అయ్యో మమ్మీ కాదా, తెలియదు నాకు, అదే అనుకున్నా. నాకు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమంటారు దాన్ని, ఎగ్జైట్మెంట్ అంత పోయిన తర్వాత ఇస్తున్నారు. అమ్మయ్య. అమ్మా సీరియస్గా చెప్తున్నా, నేను ఎంత అంటే అందరికీ వచ్చింది నాకు ఎందుకు రాలేదని నేను చాలా టెన్షన్ పడ్డాను, కష్టపడ్డాను. కష్టపడింది నేను, నువ్వు కాదు. నేను ఇప్పుడు చెప్తా దీని గురించి. 1 lakh అయిన దగ్గర నుండి ట్రై చేశాను అనమాట. సో ఒక 3 నెలల నుంచి ఈ సార్ని అడుగుతున్నాను, మీ పొట్ట కుమార్ పంతం కుమార్ పంతం పొట్ట సార్ని అడుగుతున్నాను అనమాట. అడుగుతుంటే నాకు తెలియదమ్మా, పంపిస్తానమ్మా, ఇది చేస్తానమ్మా, అది చేస్తానమ్మా, బ్లా 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 అన్నీ చెప్పేసేసి 3 నెలలు నాకు చాలా కోపం వచ్చింది. చాలామంది యూట్యూబర్స్ని అడిగాను ఎలా అప్లై చేయాలని, ఫ్రెండ్స్ని అడిగాను. చాలామంది ఒక్కొక్కరు చెప్తున్నారని నాకు అనిపించినప్పుడు ఎందుకు నాకు నేను ట్రై చేసుకోవచ్చు కదా, ఇంతమందిని అడగడం ఎందుకు, ఎంత కొంత చదువుకున్నాం, ఎంత కొంత ఇంగ్లీష్ వచ్చు, ఎంత కొంత మాట్లాడగలం కదా అని చెప్పేసి నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. దీంట్లో మా కాంట్రిబ్యూషన్ మేము ట్రై చేయలేదు. సో ఒకరోజు ట్రయల్ చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వనప్పుడు ఆ ట్రయల్స్కి యూజ్ ఉండదు కదా. సో ఒకరోజు పాయింట్ మన కష్టం మనం పడ్డాం, మనకి ప్రతిఫలం దక్కలేదు. ఈవిడ కష్టపడింది, ఈవిడ దక్కిన ప్రతిఫలం. ఒకరోజు నేను కూర్చొని యూట్యూబ్ సపోర్ట్ టీమ్తో చాట్ చేశాను. చాట్ చేసేస్తే వాళ్ళు ఫస్ట్ ఏమో నాట్ ఎలిజిబుల్ ఛానల్ అన్నారు. నేను గొడవ పడ్డాను. నా ఛానల్కి 1 lakh చేంజ్ వీళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి, ఎందుకు నాకు రాదు అని చెప్పేసి లిటరల్లీ నేను ఒక 2-3 hours గొడవ పడితే నెక్స్ట్ వాళ్ళు మేము మా టీంతో మాట్లాడేసి మీకు మెయిల్ చేస్తామని చెప్పారనమాట. సో యూట్యూబర్ కూడా గొడవకు లొంగిపోయాడు. అంటే గొడవ అంటే నేను అది క్వశ్చన్ అడిగాను ఏంటంటే, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు కంటెంట్ బాగుంది, అంత బాగున్నప్పుడు మీరు నాకు ఎందుకు ఇవ్వరు అంటే నేను ఇది ఒక నేను గొడవ నాకు ఇవ్వలేదు అంటావా? మగాళ్ళ గొడవ కూడా వాల్యూ లేదు, యూట్యూబ్ కూడా మగాళ్ళ గొడవకు వాల్యూ అవుతుంది. యూట్యూబ్ వాళ్ళు కూడా మగాళ్ళు అయ్యి ఉంటారు హ్యాండిల్ చేస్తారు, అందుకే ఆడాళ్ళ గొడవకు వాల్యూ ఇస్తున్నారు. సో దానికోసం అంటే నాకు ఇది ఏంటనేది పక్కన పెట్టేసి ఇది నాకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా అనమాట. ఎందుకు రాదు, అసలు ఎందుకు రాదు, దీంట్లో ఏంటి అనేది అంటే రాదు అని
ఎలా చెప్పాలి కరెక్ట్ రావట్లేదు words. నీ మనసులో ఉండే చెప్తాను నేను. అదే ఎందుకు రాదు నాకు ఎందుకు రాదు అని ఒక పంతం వస్తుంది కదా, ఆ పంతం వచ్చినప్పుడు అంటే ఇంటి పేరు పంతం కాబట్టి అలా పంతం వస్తుంది కాబట్టి ఆ పంతం వచ్చినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అనమాట. అందుకోసమని నేను దీన్ని కష్టపడి సంపాదించుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం నాకు మెయిల్ వచ్చింది ఇది మీకు ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది, సో మీరు కన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి. అక్కడ ముందు రోజు నైటే ఆయన నా మెయిల్ హ్యాక్ కాదు చూసారు మళ్ళీ హ్యాక్ అంటే చూసారు. అందరూ దానికి ముందు రోజు నా మెయిల్స్ అన్ని వీళ్ళు హ్యాక్ మొత్తం నేనే సెట్ చేశా. ఆ పేరు కానీ మొత్తం అంతా నేనే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈవిడ ఛానల్ ఎప్పుడు నేను ఆల్రెడీ చాట్ చేసి వాళ్ళు నాకు ఓకే అని మేము మీకు మెయిల్ చేస్తామని నాకు వాళ్ళు మెసేజెస్లో కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయన మెయిల్ చేశారు. అవును, ఈవిడ గొడవ పడ్డ తర్వాత వాడు ఇచ్చాడు. ఈవిడ గొడవ పడింది వాళ్ళతో, వాడు ఏం చేయాలో తెలియక ఇచ్చాడు ఇక్కడ. సో అదన్నమాట, దానివల్ల ఇది అయింది. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తా నేను ఎక్కడ ఎలా చేశానని చెప్పేసి ఇవన్నీ మీకు నేను క్లియర్గా చూపిస్తే ఎవరికన్నా అంటే మ్యాక్సిమం 99.9 మెంబర్స్కి తెలిసే ఉంటుంది, నాకు తెలియదు. బట్ ఆ 1%లో ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ యూట్యూబర్స్ అయ్యి ఉండి యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ అలా ఉన్న వాళ్ళకి అయితే మీకు వైటీ స్టూడియో ఐడియా ఉంటుంది కదా. ఇలా వైటీ స్టూడియోలోకి వెళ్ళండి. వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హెల్ప్ సెంటర్ అని ఉంటుంది. హెల్ప్ సెంటర్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని వస్తుంది లాస్ట్లో. ఈ కాంటాక్ట్ అస్ ప్రెస్ చేస్తే మీకు ఇది వస్తుంది, చూపిస్తాను. యాక్చువల్గా మీరు నోటిఫికేషన్ చూసుకోండి, 1 lakh దాటగానే అతనే ఇచ్చేస్తారు మీకు రివార్డ్. నాకు రాలేదు, నేను చాట్ చేసిన తర్వాత వచ్చింది నాకు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా పాపం. సరే, అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి దయచేసి, వాళ్ళతో మనం డిస్కస్ చేద్దాం. మేడం గారు పర్సనల్గా మీకు పర్సనల్ నోట్ రాస్తారు. మీరు ఎవరైతే మీకు డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కామెంట్లో పెట్టండి. మేడం గారు ఒక్కొక్క దానికి ఒక బ్లాగ్ చేస్తారు మీకు. డోంట్ వరీ, మేడం చాలా ఫ్రీగా ఉన్నారు, నాకు తప్ప డేట్లు అందరిస్తారు. సో ఇలాగుంటుంది. స్టెప్ 1 వచ్చేసేసి ఇట్లా హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఉంటుంది. అప్పుడు మీరు మీ ప్రాబ్లమ్ని దీంట్లో పెట్టేసేసి సెండ్ చేసేస్తే వాళ్ళు మీకు చాట్లోనే రిప్లై ఇస్తారు. ఆ తర్వాత మీరు మెయిల్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో అలా నాకు మెయిల్ వచ్చింది, దాని నుంచి ఇది వచ్చిందనమాట. సో ఇది నాకు చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అనమాట. ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు ఓపెన్ వద్దు ఇంకా. నా కానుక బాక్స్లో బాక్సా? ఇప్పుడు దీనికి లేటర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి ఆన్సర్ చేయాలి నువ్వు. సరే ముందు చూస్తా. డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్? వీళ్ళ ఫస్ట్ సబ్స్క్రైబర్ తెలుసా? పోనీ 100. నా ఫస్ట్ సబ్స్క్రైబర్ మా ఆయన, ఐ థింక్ సో, లేదా నా డాటర్. ఇద్దరిట్లో ఎవరో ఒకరే ఉంటారు. నేనే ఫస్ట్ సబ్స్క్రైబర్. ఓకే, నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కుమార్ పంతం. 100 నేను కాదు. 100 కూడా నేనే, 1000 కూడా నేనే, 10,000 నేనే, అలా చెప్పరు. ఇప్పుడు మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళి మొత్తం అంతా 100 ఎవరు, 1000 ఎవరు, 1 lakh ఎవరు అనేది ఇప్పుడు ఎదుగుదాం. ఎతికి ఎలా తెలుస్తుంది అలాగా? ఉంటే దాంట్లో ఉంటాయి డేట్స్ వైజ్ మొత్తం అంతా. ఓ ఓకే ఓకే. మొత్తం టోటల్గా. సో యువర్ ఫ్యాన్స్ మే ఫౌండ్ యూ వైల్ సెర్చింగ్ యూట్యూబ్, లెర్న్ అబౌట్ నాట్ త్రూ ఫ్రెండ్, వేర్ ప్రౌడ్ హానర్ టు ఇంప్రెస్ మైల్ స్టోన్ ఆఫ్ రీచింగ్ 1 lakh subscriber with silver creator award. Congratulations. You know that you have many more stories to share with your community, and we know your fans can't wait for you. Amaze them even more with your commitment and creativity. So keep creating, keep building. We can't wait to see what we'll do next. We are support you along the way. And who knows, when you reach your 1 million subscriber, we may just try to ask, and do you remember your 1 lakh subscriber? Neil Mohan, YouTube CEO. మగాడే అందుకే లేడీ అయితే ఖచ్చితంగా ఇచ్చేది కాదు, మగాడు కాబట్టి దీంతో కూడా మనకి 1 lakh ఎవరికైనా ఇస్తారు, ఆడ మగాని ఉండదు అక్కడ. మెయిలిజం మేలు. అందుకే ఈ ఆడాల గోల మనకి ఎందుకురా బాబు తట్టుకోలేని చెప్పి ఇచ్చాడు. అయిపోయింది. అది ఏం స్క్రిప్ట్ కాదు, 10 పేపర్లు ఉండవు. ఇప్పుడు మేడం మీకు ఫస్ట్ సబ్స్క్రైబర్ ఒక గిఫ్ట్ ఇస్తారు నాకు. తర్వాత 100కి 1000కి 1 lakhకి మా మధుమతి ఇచ్చింది.
అది బాగుంది అమ్మయ్య నేను సేఫ్ ఎందుకంటే ఐడియా వచ్చింది ఇప్పుడే. ఉండి మర్చిపోతా నేను గిఫ్ట్ ఇవ్వాలంటే ఆయన్నే అడగాలి కదా, అందుకనే ఆవిడ పైన దోసేసాడు. ఆ ఐడియా చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియోకి ఈ సబ్స్క్రైబర్స్లలో కొంతమంది ఒక 5 మెంబర్స్ని పికప్ చేసి వాళ్ళు మీట్ అవ్వాలి. ఫ్యాన్స్ మీట్ బాగుంటుంది నిజంగా. ఇప్పుడే చెప్పేసేయండి. నేను ఒక క్వశ్చన్స్ పెడితే ఆ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్ చేస్తారో ప్రాపర్ 5 మెంబర్స్ని మనం తీసుకొచ్చి ఇక్కడ డైనింగ్ టేబుల్ లంచ్ ప్రిపేర్ చేద్దాం. లంచ్ విత్ కిరణ్మయి ఫ్యాన్స్తో లంచ్. మళ్ళీ మన ఇంట్లో ఓకేనా. అద్దం ఉంది దీంట్లో. అద్దంలో నువ్వు చూసుకో. మా కెమెరా మా మధుమిత అన్నీ కనిపిస్తున్నాయి దీంట్లో. మా మధుమిత ఎలా ఉంది మొత్తం కనిపిస్తుంది దీంట్లో. సో ఇగోండి మీ కిరణ్మయి ఫర్ పాసింగ్ 1 lakh సబ్స్క్రైబర్. ఈ పేరు రాసింది కూడా నేనే. మీ కిరణ్మయి అనే పేరు టైప్ చేసుకోండి దాంట్లో. దీని మీద కాదు, మెసేజ్ బాక్స్లో పెట్టా. సో ప్రెజెంటెంట్ టు మీ కిరణ్మయి. సో అంటే చిన్నదా పెద్దదా తర్వాత సిల్వర్ గోల్డ్ అని కాదు, కానీ యాక్చువల్లీ మరీ ఎక్కువ కష్టమేం పడలేదేమో. నేను అంటే ఊరికే టైంపాస్కి సరదాగా నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక భయం ఉండేది. ఏం భయం అనేసి అంటే నేనేం హీరోయిన్ కాదు, హీరోయిన్ క్యారెక్టర్స్ ఏమీ చేయలేదు, చిన్న సైడ్ క్యారెక్టర్స్ మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాము, అలాంటి వాళ్ళకి ఏం ఫ్యాన్స్ ఉంటారులే, మనం ఛానల్ పెడితే పర్సనల్గా చూసి అంత ఎంకరేజ్ ఎవరు చేస్తారు వద్దులే అని చెప్పేసి నేను చాలా ఇయర్స్ యూట్యూబ్కి దూరంగా ఉన్నా. కాకపోతే మెయిన్ ఎంకరేజ్మెంట్ నాకు అఫ్కోర్స్ నాకు దేనికైనా ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఇక్కడ నుంచే వస్తుంది. తర్వాత నా డాటర్. 2 పక్కన పెట్టేస్తే శిరీష సౌజన్య నన్ను నాకు చాలా ఫోర్స్ చేశారు ఈ విషయంలో మాత్రం. అంటే వాళ్ళు అప్పటికే ఛానల్ పెట్టున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసింది వాట్ ఈజ్ వాట్ అనేసి చెయ్యి. సో మొత్తానికి టోటల్ ఫ్యామిలీ అందరూ ఫోర్స్ చేయడం వలన సరే చూద్దాం వీళ్ళకి కూడా తెలిసి వస్తుంది నాకు ఏం అంత సినిమా లేదని అనేసి పెట్టాను. కానీ నా ఫస్ట్ వీడియో నుంచి చాలా మంచి వ్యూస్ వెళ్ళాయి. మీకు తెలుసు నా ఫస్ట్ వీడియో మా ఆయనతో షూట్ చేశాను, మా ఆయన గారి ఇంటర్వ్యూ చేశాను. సో చాలా బాగా వెళ్ళింది. తర్వాత శిరీష. సో కాబట్టి నన్ను ఇంత అంటే నాకు ఇంత మంచి ఫ్యాన్ బేస్ ఉందని ఏమంటారు ఫాలోయింగ్ ఎస్ కరెక్ట్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పేసి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ ఒక 1 monthలోనే 40,000 30,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ తర్వాత ఒక 2-3 monthsలో 70-80 కలా వెళ్ళిపోయారు. కాకపోతే నేను మధ్యలో చాలా బిజీ ఉండడం వలన వ్లాగ్స్ ఏం చేయాలనేది మెయిన్ ఐడియా రాదు, దాని వలన చాలా గ్యాప్ వచ్చింది. లేదంటే ఇంకా ఎప్పుడో ఈ బటన్ నాకు వచ్చేసేది. సో థ్యాంక్ యూ సో మచ్ మై ఎవ్రీ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్. సో మీ అందరూ చాలా బాగా నేను చేసే వ్లాగ్స్ అన్నింటిలో ఎక్కడ నెగిటివిటీ చూడకుండా, ఎక్కడ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అంటే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తాయి. అంటే ఇలా చేయకూడదు, ఇలా చెయ్యండి, పూజ చేసేటప్పుడు ఇలాగా, ఇది చేసేటప్పుడు అలా కొన్ని చేంజెస్ చెప్తున్నారే తప్పించి ఎక్కడ కూడా నన్ను బ్యాడ్ చేయకుండా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మై 1 lakh ఇప్పుడు 6,000 7,000 8,000 అయ్యారు. 108 సబ్స్క్రైబర్స్. 108K 108,000 సబ్స్క్రైబర్స్. ఏది నా ఫోన్ 1 lakh పట్టుకోండి. 108,000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు నన్ను ఆదరించండి. ఇంకా మంచి వ్లాగ్స్ నేను చేస్తాను. నాకు ప్లీజ్ హెల్ప్ చేయండి, ఏమైనా మంచి వ్లాగ్స్ చేయడానికి హెల్ప్ చేయండి. సారీ 108 కాదు 106. నేను చాలా బాధలో ఉన్నాను. సో 106K313 సబ్స్క్రైబర్స్. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అవర్ విక్టరీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి గోల్డ్ బటన్ డైమండ్ బటన్ ఉంది.
డైమండ్ బటన్ అంత ఆశ లేదు, కానీ గోల్డ్ బటన్ అయితే నేను ట్రై చేస్తా. ఎంతమంది అవ్వాలి? 10 lakhs అవ్వాలా? 1 million అవ్వాలి. సో 1,00,000 మంది ఉన్నారు కాబట్టి ఇంకొక 9 లక్షల పెద్ద ప్రాబ్లం కాదు. మొదటి 1,00,000 ప్రాబ్లం, ఆఫ్టర్ 9 lakhs ఈజీగా వచ్చేస్తాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ మై వ్లాగ్. ఇంతేనా? అంతే, ఇంకేం చేస్తావు నువ్వు? బాగా మా ఛానల్ పాపం వీళ్ళ ఛానల్ని కూడా నా ఛానల్లోని సగం మందన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ప్రియతరుణం సిరీస్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. మా మధుకి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇంకేం చెప్పాలా మీ ఛానల్ గురించి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా వల్ల ఇది సాధ్యమైంది. ఇది కూడా చెప్పాలి, సారీ. అదే ఆయన ఇంట్లో ఇస్తున్నారు అనమాట. ఇంటి ఇస్తున్నారు. చాలా ఏం కాదు, ఆవిడ పాపం చాలా కష్టపడింది, ఆవిడ హార్డ్ వర్క్ లే. కానీ ఇది నాదేం లేదు. కానీ ప్రతి వ్లాగ్లో పాపం ఆయన ఉంటారు, ఆయన ఉన్న వ్లాగ్స్ ఎక్కువ వెళ్తాయి. నేను కెమెరా ముందున్న కెమెరా వెనక నేనే ఉంటాను. కెమెరా ముందు ఉంటే కెమెరానే ఉంటా, కెమెరా ఇప్పుడు ఓనుకుంటే కెమెరా వెనక నేను పట్టుకుంటా కెమెరాని. ఏది ఆర్డర్ పెడితే నీకు మెయిల్ వచ్చిన సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇది కూడా చెప్పాలి మీకు. ఏంటంటే నేను మర్చిపోతూ ఉంటాను, ఇట్లా నాకు కొంచెం హింట్ ఇస్తే గుర్తొస్తుంది అనమాట. ఏంటంటే నేను మెయిల్ చూశాను, మెయిల్ చూసేసి నేను అప్పుడు ఎవరు ఉన్నారు ఇంట్లో, మా అత్తయ్య వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను చూసేసి వీళ్ళు షూట్ చేస్తున్న సంథింగ్ ఏదో అయింది. అప్పుడు నేను మెయిల్ పెడితే నాకు రిప్లై వచ్చింది చాట్ చేస్తే ఆనందపడుతుంటే సింపుల్గానే హలో పిచ్చి మొహం దాని అది రాత్రే వచ్చింది, నేను రిప్లై ఇస్తే ఇది వచ్చిందని చెప్పాడు అనమాట, సర్ప్రైజ్ కోసం అనేసి. సో అలా నా మెయిల్ హ్యాక్ హ్యాండిల్ నా మెయిల్స్ని హ్యాండిల్ చేయడం వలన సో నేను చాలా మెయిల్స్ చూసుకోండి, దానివల్ల ఇలా వచ్చింది. సో థ్యాంక్ యూ అవర్ విక్టరీ. ఇంకా అంతే. సో మీ ప్రేమ అభిమానాల వల్ల ఇది సాధ్యం. చెప్పు. మీరు చూపించే ప్రేమ అభిమానం వల్లే సాధ్యమైంది. మీరు చూపించే ప్రేమ అభిమానాల వల్లే నాకు ఇది సాధ్యమైంది, మాకు ఇది సాధ్యమైంది. మీ అందరికంటే మా ఆయన లేకపోతే అసలు నాకు యూట్యూబ్ ఛానలే లేదు. మా ఆయన వల్లే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. మా ఆయన వల్ల ఇదంతా జరిగింది. మా ఆయనే దేవుడు, మా ఆయనే దైవం అని చెప్పు. సో సీరియస్గా ఈయన ఒక 90% ఈయన వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేస్తే నాకే బోర్ వస్తుంది వ్లాగ్ చేయడానికి, చూడడానికి మీకు ఎంత బోర్ వస్తుందో నాకు తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఏం చెప్పమన్నావు మధు, నేను ఒక ఫ్యాన్ మీట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాత్రము, మణికొండకి ఎక్కడైనా దగ్గరలో ఉన్నవాళ్ళు, సిటీలో ఉన్నవాళ్ళు మాత్రం ఇన్స్టాలో డిఎం చేయండి. ఎందుకంటే వేరే ఊర్ల నుంచి అంటే పాపం మీరు చార్జెస్ పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఇక్కడ కలిసి అదంతా వేస్ట్. నేను ఏదైనా ఉంటే మీకు యూట్యూబ్లోనే ఆన్సర్స్ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా 5 మెంబర్స్ని నేను లంచ్కి మీట్ అవుతాను, అదొక మంచి వ్లాగ్ చేసుకుందాం, ఓకేనా? సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మంచి వ్లాగ్స్, ఏం వ్లాగ్స్ చేయాలనేది నాకు ఐడియాస్ చెప్పండి. అవి లేకే నేను వ్లాగ్స్ చేయట్లేదు, అందుకే నాకు వ్లాగ్కి మధ్య గ్యాప్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్స్. బాయ్ బాయ్.